ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు కదా. పక్షపాతం ఉంటే అన్యాయముగా ఒకరి వైపు న్యాయం చెప్పుట. అంటే మరి న్యాయం ఉన్నప్పటికీ కూడా అన్యాయంగా తీర్పు తీర్చేది, అటువంటి పక్షపాతం ఈ లోకములో అనేకం చూస్తాం మనం. మనుషుల మధ్యలో విస్తారంగా కనిపిస్తుంది ఈ పక్షపాతం. బంధువులైన వారి మీద పక్షపాతము, లేకపోతే తనకు డబ్బులు ఇచ్చిన వారి మీద పక్షపాతము, ఈ విధంగా చూస్తాం. అయితే దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతం లేదు కాబట్టే ఆయన ఏమంటున్నాడంటే ఇజ్రాయేల్ తన ప్రజలతో చెప్తుంటున్నాడు, మీరు కూడా అట్లాగే ఉండాలంటాడు కదా. అదే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఏలైన కానీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడును పరాక్రమంతుడును భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచం పుచ్చుకొనని వాడు. కాబట్టి ఆయన నరుల ముఖాన్ని లక్ష్య పెట్టాడు. ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు. కాబట్టి ముఖము చూసి మనము తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. ఆయన అంతరంగమును పరిశోధించేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మీరు కూడా ఉండాలా మీ సంతానములో అని ఇశ్రాయేలుకు మోషే ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఆయనే పరమ దేవుడుకుంటున్నాడు, ఆయనే పరమ ప్రభుకుంటున్నాడు. ఆయన మరి నరుల ముఖమును ఆయన లక్ష్య పెట్టాడు. ముఖాన్ని చూసి ఆయన తీర్పు తీర్చం, ఆయన హృదయాన్ని చూసి తీర్పు తీరుస్తాడు అనేటువంటి అంతరంగికమైనటువంటి కార్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. అదేవిధంగా మరి చూస్తుంటున్నాం రెండో దినవృత్తాంతములు 19వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము మరి 7వ వచనం. 19వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించే కార్యం ఏంటంటే, రైట్, యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా ఎందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనవాడు కాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు యెహోషాపాతు దగ్గర ఇక్కడ మరి మరి ప్రవక్త చెప్తుంటున్నాడు. దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అంటాడు, హెచ్చరికగా ఉండండి అంటాడు. యెహోవా భయము మీ మీద ఉండాలి. ఎందుకంటే న్యాయాన్ని అన్యాయంగా మారుస్తూ, న్యాయాన్ని మరి తిప్పివేస్తూ, పేదలకు అన్యాయం చేస్తూ, అనాథలకు అన్యాయం చేస్తుండే ఈ దినాలు మనం చూసినట్లయితే ఈ దినాలు మనం చూసినట్లయితే ఎంతో సాధారణంగా జరుగుతున్నది. అయితే దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే ఆయన దాన్ని సహించడు. కాబట్టి దేవుని భయం మీద, దేవుని యందు భయం మనం కలిగినట్లయితే దేవుడైన యెహోవా చెప్పినట్లు ఆ పక్షపాతం లేకుండా ఉండాలి. ఆయన యందు ఏ దౌష్ట్యం లేదు. ఆయన లంచం పుచ్చుకునేవాడు కాదు. ఎందుకంటే లంచము మనిషిని యొక్క కార్యాన్ని, హృదయాన్ని మార్చివేసేదిగా ఉంటున్నది. అందుకొరకే యోబు గ్రంథంలో కూడా యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనంలో, రాజులెడల పక్షపాతం చూపిన వానితోనూ, బీదల కన్నా ధనము గల వానిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగ పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కాదా? కాబట్టి దుష్టులు, రాజులు, పేదలు, ధనికులు, ధనహీనులు అందరూ దేవుడు సృజించిన వారే. అయితే వారిని మరి ఆయన ఏం చేస్తున్నాడు చూసినట్లయితే పక్షపాతం లేకుండా బీదల కన్నా ధనవంతులను ఎక్కువ ప్రేమించడు. చూసినట్లయితే ఆయన అందరినీ సమానముగా చూసేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన యందు ఏ పక్షపాతము లేనటువంటి దేవుడు అంటాడు కదా. అందుకొరకే అపోస్తలుడు పేతురు కూడా ఏమంటాడంటే, తన యొక్క మరి పరిచర్య చేస్తూ తనకు ఒక మరి ఆలోచన ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువును మనం ఇశ్రాయేలు మధ్యలోనే ప్రకటించాలని. అయితే దేవుడు తన యొక్క దర్శనం ద్వారా అట్లా కాదు, మరి ఇతరుల్లో కూడా అనేకులు మరి నా యొక్క నామందు విశ్వసించి రక్షించబడతారని దర్శనం చూసిన తర్వాత కొర్నేలి అనేటువంటి ఒక ఇటలీ ప్రధాని, అంటే అన్యుడు, వారింటికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు ఆ యొక్క కార్యం బయలుపరుస్తాడు. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనం ఏం చూస్తున్నామంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. ప్రతి జనము నుండి ఆయన భయపడు నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. కాబట్టి నీతిగా నడుచుకున్న వారిని అంగీకరిస్తాడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన మరి పక్షపాతముగా తీర్పు తీర్చేవాడు కాదు.
కాబట్టే ఏమంటాడు అపోస్తలుడు పౌలు కూడా ఇదే మాట చెప్తాడు చూడండి. అపోస్తలుడు పౌలు మరి కొలస్సీలకు రాస్తూ ఒక మాట అంటాడు. ఏంటిది చూసినట్లయితే, మీరే మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీ ప్రభువైన యేసుక్రీస్తునకు దాసులైనారు. అన్యాయం చేయవానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. కాబట్టి దేవుని దగ్గర పక్షపాతం ఉండదు. మరి కాబట్టి అన్యాయం చేసినవాడు తిరిగి మరి అన్యాయపు తీర్పును పొందుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. పేతురు కూడా మరొకసారి తన పత్రికలో ఏం చెప్తున్నాడంటే, మొదటి పేతురు మొదటి అధ్యాయము 17వ వచనం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి మీ అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలం భయముతో గడుపుడి. కాబట్టి అటువంటి భయముతో అంటే అటువంటి పక్షపాతం లేకుండా ఉండాలి. ఎందుకంటే పక్షపాతం లేనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మరి పక్షపాతం లేకుండా మరి తీర్పు తీర్చేటువంటి దేవుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటాడు పేతురు చెప్పాడు. కాబట్టి విశ్వాస జీవితంలో ఇటువంటి పార్షియాలిటీని చూపించకూడదు. ఎప్పుడే కానీ నీకు ఒక న్యాయం తీర్చేటువంటి ఆస్కారం ఏర్పడితే అప్పుడు నువ్వు న్యాయంగానే ప్రవర్తించాలా అనేటువంటి కార్యాన్ని. అదేవిధంగా మరి ఇంకేం చెప్తున్నాడు, ఆయనకు తీర్పుని గురించి ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు కదా. మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూసినట్టయితే, ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉంటుంది. వాని వాని క్రియల చొప్పున. ఇక్కడ పక్షపాతం లేదు. ఎవడు ఏ క్రియ చేస్తే అది. పాప క్రియ చేసిన ఆయనకి పాపానికి తగిన ఫలం, ఆయన ఎందు నీతి క్రియ చేసిన నీతికి ప్రతిఫలం. కాబట్టి వాని వాని క్రియలకు ప్రతిఫలం ఇచ్చేదానికి దేవుడు పక్షపాతి కాడు అనేటువంటి కార్యాన్ని మనం గుర్తిరిగినట్లయితే మన యొక్క జీవితాల్లో కూడా ఆయన నమ్ముకున్న మనం కూడా పక్షపాతం వహించకూడదు అనే కార్యాన్ని మరి పరిశుద్ధ గ్రంథం మనకు బయలుపరుస్తుంది. కాబట్టి ప్రేమ సహోదరి, నీ యొక్క ఆధీనంలో ఉండే ఏ కార్యమైనా కూడా నీ దగ్గరికి వచ్చినప్పుడు పక్షపాతం లేకుండా దాన్ని దృష్టించి పక్షపాతం లేకుండా దాన్ని తీర్మానించవలసి వారుగా ఉంటున్నావు. ఆ విధంగా జీవిత ప్రభు మనకు సాయం చేయనుగా.